ఈ క్లాస్‌లో మనం 3 మోస్ట్ యూజ్‌ఫుల్ క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం. క్వెషన్ నంబర్ 1. ఇక్కడ చూడండి టోటల్‌గా 500 పేజెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ పేజ్‌లో ఉన్నాను. నేను లాస్ట్ పేజ్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే 500 పేజ్‌కి వెళ్ళాలంటే మనకి చాలా టైం అవుతుంది. క్వెషన్ నంబర్ 2. ఇక్కడ చూడండి కొన్ని వర్డ్స్ బోర్డ్‌లో ఉన్నాయి. ఐటెమ్ గాని, లుక్ గాని, యూజ్ కానీ. ఏయైతే బోర్డ్‌లో ఉన్నాయో వాటిలో నేను ఫాంట్ సైజ్ అనేది పెంచాలనుకున్నాను. ప్రెజెంట్ ఫాంట్ సైజ్ ఎంత ఉందండి మనకి ఇక్కడ 16 ఉంది కదా! నేను 18 చేయాలనుకుంటున్నాను. ఇలా వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్‌లోకెళ్ళి 18 మీద క్లిక్ చేస్తారా? ఇలా వన్ బై వన్ మనం అప్లై చేసుకుంటూ వెళ్తే మనకి టోటల్‌గా 500 పేజ్‌లో ఇలాంటి బౌల్‌లో ఉన్న టెక్స్ట్ అనేది చాలా ఉంటుంది. సో, దీనికి కూడా మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 3. ఇక్కడ చూడండి నాకు ఇంపార్టెంట్ పాయింట్ అని నేను స్టార్ మార్క్స్ పెట్టుకున్నాను. ఈ డాక్యుమెంట్‌లో చాలా స్టార్ మార్క్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని మనం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తారు? బ్యాక్ స్పేస్ వన్ బై వన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తారా? చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. ఈ 3 క్వెషన్స్ ఆన్సర్స్‌ని వితిన్ సెకండ్స్‌లో ఎలా చేయాలనేది ఈ క్లాస్‌లో తెలుసుకుందాం. హలో మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వర్డ్ ఫుల్ కోర్స్ పార్ట్ 28. ఈ రోజు ఈ క్లాస్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఉన్న ఫైండ్ రీప్లేస్ సెలెక్ట్ ఆల్ అండ్ సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా థియరీ తెలుసుకుందాం, ప్రాక్టికల్ చేసేద్దాం. ఫైండ్ ఫైండ్ ఆప్షన్ మనకి డాక్యుమెంట్ లో ఏదైనా స్పెసిఫిక్ వర్డ్ అనేది సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫైండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి నాకు 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 3 పారాగ్రాఫ్స్‌లో ఆన్‌లైన్ అనే వర్డ్ ఉందా లేదా అనేది నేను ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తున్నాం. హోమ్ ట్యాబ్‌లో ఎడిటింగ్ గ్రూప్‌లో ఫైండ్ మీద క్లిక్ చేయండి. మనకి ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. నాకు ఏ పారాగ్రాఫ్‌లో కావాలో ఆ పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేయాలి. నాకు ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి కావాలి కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఆన్‌లైన్ అనే వర్డ్ అనేది ఉందా లేదా అనేది కావాలి. ఆన్‌లైన్ అనేది టైప్ చేయండి. ఆన్‌లైన్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫైండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? ఆన్‌లైన్ అనే వర్డ్ అనేది హైలైట్ అయింది. మళ్ళీ నేను ఫైండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? ఇక్కడ కూడా హైలైట్ అయింది. ఫైండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా హైలైట్ అయింది. మీకు అర్థమైంది కదా? ఫైండ్ అనే ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందంటే మన డాక్యుమెంట్‌లో ఏదైనా ఒక పదం అనేది ఉందా లేదా తెలుసుకోవడానికి ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. స్మాల్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఆన్‌లైన్ అనే వర్డ్ అనేది థర్డ్ పారాగ్రాఫ్‌లో ఉందో లేదో తెలుసుకోవాలి. సో, కీబోర్డ్ షార్ట్‌కట్ ఏంటంటే ఫైండ్‌కి కంట్రోల్ ఎఫ్. నేను కంట్రోల్ ఎఫ్ అనేది ప్రెస్ చేశాను. సో, నార్మల్‌గా అయితే మనం ఎక్కడి నుంచి క్లిక్ చేస్తామో అక్కడి నుంచి ఫైండ్ చేస్తుంది. ఓకే. నాకు ఇక్కడి నుంచి ఫైండ్ చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు నాకు కావాల్సింది ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్‌లో కావాలనుకున్నాను. సో, థర్డ్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేయండి. థర్డ్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వర్డ్ ఏంటండి? ఆన్‌లైన్ కదా! ఆన్‌లైన్ టైప్ చేసిన తర్వాత ఫైండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం చూసాం. ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడనే స్టార్ట్ అయింది. కర్సర్ ఎక్కడైతే మనం ప్లేస్ చేసామో అక్కడి నుంచే మనకి ఆ వర్డ్ అనేది సెర్చ్ చేస్తుంది ఫైండ్ అనే ఆప్షన్. నెక్స్ట్ రీప్లేస్ అనే ఆప్షన్ తెలుసుకుందాం. రీప్లేస్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ వర్డ్‌ని ఫైండ్ చేసి దాని ప్లేస్‌లో ఇంకో డిఫరెంట్ వర్డ్‌ని రీప్లేస్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓల్డ్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్‌లో న్యూ వర్డ్ అనేది రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నాకు ఎక్కడైతే ఆన్‌లైన్ ఉందో ఆన్‌లైన్ అనే ప్లేస్‌లో ఆఫ్‌లైన్ అనే వర్డ్‌తో రీప్లేస్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. నేను కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత ఎడిటింగ్ గ్రూప్‌లో రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఫైండ్ చేస్తున్నాం ఆన్‌లైన్ అనే వర్డ్. ఆన్‌లైన్ అనే వర్డ్‌ని దేనితో రీప్లేస్ చేయాలి? ఆఫ్‌లైన్ అనే వర్డ్‌తో రీప్లేస్ చేయాలి. ఆఫ్‌లైన్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ రీప్లేస్ ఆల్. నేను ఫైండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు పర్టిక్యులర్‌గా ఈ ప్లేస్‌లోనే కావాలంటే రీప్లేస్ అనే ఆప్షన్ అప్లై చేయండి. అలా కాకుండా ఆన్‌లైన్ అనేది ఎక్కడైతే ఉంటుందో మన డాక్యుమెంట్‌లో ఆల్ ప్లేసెస్‌లో రీప్లేస్ కావాలంటే రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ అప్లై చేయండి. ఈ డాక్యుమెంట్‌లో ఆన్‌లైన్‌ని ఆఫ్‌లైన్ అనేది 19 టైమ్స్ రీప్లేస్ చేసింది. మీకు అర్థమైంది కదా రీప్లేస్ అనే ఆప్షన్. క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు క్వెషన్ అడిగాను కదా! నా క్వెషన్ ఏంటండి? ఈ డాక్యుమెంట్‌లో చాలా స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్ అన్ని రిమూవ్ కావాలి. మీరేం చేస్తారంటే కీబోర్డ్ షార్ట్‌కట్ రీప్లేస్‌కి కంట్రోల్ హెచ్ అండి. మనం ఫైండ్ వర్డ్ రీప్లేస్ విత్ మీరు ఏం ఫైండ్ చేయాలి? స్టార్ మార్క్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. నేను స్టార్ మార్క్ అనేది అప్లై చేశాను. దేనితో రీప్లేస్ కావాలి? నేనేమంటున్నాను? ఇయన్నీ రిమూవ్ చేయాలంటున్నాను. రిమూవ్ చేయాలంటే మీరిక్కడ ఎంప్టీగా వదిలేసి రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. వర్డ్ హాస్ కంప్లీటెడ్ ఇట్స్ సెర్చ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ హాస్ మేడ్ 63 రీప్లేస్‌మెంట్స్. అంటే ఎన్ని ఉన్నాయి మనకి? 63 ఉన్నాయి. మీరు ఒక్కొక్క స్టార్ మార్క్ డిలీట్ చేసుకుంటూ వెళ్ళినా లేతే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళినా 63 టైమ్స్ మీరు ప్రెస్ చేయాల్సొచ్చేది. అర్థమైంది కదా! రీప్లేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో, మనం నెక్స్ట్ ఆప్షన్ గో టుకి వెళ్ళిపోదాం.
గో టు అనే ఆప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక స్పెసిఫిక్ పేజ్ కానీ, సెక్షన్ గానీ, లైన్‌కి గానీ నావిగేట్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. ఒక స్పెసిఫిక్ లైన్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక స్పెసిఫిక్ పేజ్‌కి వెళ్ళాలన్నా మనకు గో టు అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓకే. ఇంతకుముందు క్వెషన్‌తో స్టార్ట్ చేస్తాం కదా! ఆ ఎగ్జాంపుల్‌కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి టోటల్‌గా మనకు 500 పేజెస్ ఉన్నాయి కదా! నేను 450 పేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలి? హోమ్ ట్యాబ్‌లో ఓకే. ఫైండ్ పక్కన ఉన్న డౌన్ యారో క్లిక్ చేయండి. గో టు మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి పేజ్ సెలెక్ట్ చేయండి. ఏ పేజ్‌కి వెళ్ళాలి నేను? 450 పేజ్‌కి వెళ్ళాలి. 450 టైప్ చేసి గో టు మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? టోటల్‌గా మనకు 500 పేజెస్ ఉన్నాయి. 500 పేజ్‌లో నేను 450 పేజ్‌కొచ్చాను. ఇప్పుడు మనం 299 పేజ్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. షార్ట్‌కట్ ఏంటంటే గోటుకి కంట్రోల్ జీ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్‌లో నేను పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఏ పేజ్‌కి వెళ్దాం అనుకుంటున్నాం? 299 పేజ్‌కి వెళ్దాం అనుకున్నాం. 299 టైప్ చేసి గో టు మీద క్లిక్ చేయండి. నేను ఏ పేజ్‌కొచ్చా? 299 పేజ్‌కొచ్చా. మీకు అర్థమైంది కదా! గో టు అప్లై చేసి మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి జంప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. నాట్ ఓన్లీ పేజ్ అండి. మనం లైన్ నంబర్ కూడా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 299 పేజ్‌లో ఫిఫ్త్ లైన్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏం ప్రెస్ చేయాలి? కంట్రోల్ జీ అనేది ప్రెస్ చేయండి. ఈసారి మనం ఇక్కడ గో టులో లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లైన్‌కి వెళ్దాం అనుకుంటున్నాం? ఫిఫ్త్ లైన్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ 5 టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్. ఈ విధంగా మనం గో టు యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ పేజ్ కానీ, లైన్ కానీ వెళ్ళొచ్చు. ఎడిట్ గ్రూప్‌లో నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్. సెలెక్ట్‌లో ఇక్కడ చూడండి ఏముంది? సెలెక్ట్ ఆల్. సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది? ఎంటైర్ కంటెంట్ అనేది మనకి ఎట్ ఏ టైమ్ సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ డాక్యుమెంట్‌లో నాకు టోటల్‌గా 5 పేజెస్ ఉన్నాయి. టోటల్ ఈ 5 పేజెస్ ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక హోమ్ ట్యాబ్‌లో ఎడిటింగ్ గ్రూప్‌లో సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని వస్తుంది. చూసారా? డాక్యుమెంట్‌లో ఎన్నైతే పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఎడిట్ గ్రూప్‌లో లాస్ట్ ఆప్షన్ చూడండి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. ఈ ఆప్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. అంటే సిమిలర్ ఫార్మాటింగ్ అంటే ఒకే రకంగా ఉండే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఫార్మాటింగ్ అంటే మనకి ఇక్కడ తెలుసు. ఫాంట్ గాని, సైజ్ కానీ, స్టైల్ కానీ. సో నేను ఎగ్జాంపుల్‌తో చెప్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ క్వెషన్ అడిగాను కదా! ఆ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఏ అయితే బౌల్‌లో ఉన్నాయో ఆ బౌల్‌లో ఉన్న టెక్స్ట్ అంతా నాకు ఫాంట్ సైజ్ అనేది 18 పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఐటెమ్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని మనకి హోమ్ ట్యాబ్‌లో సెలెక్ట్‌లో సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా మనకేమైంది? సో, సిమిలర్ టెక్స్ట్ అంటే ఏదైతే బౌల్‌లో ఉందో, ఆ బౌల్‌లో ఉన్న టెక్స్ట్ మొత్తం హైలైట్ అయింది. నేను ఫాంట్ సైజ్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాను? 18 పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను 18 మీద క్లిక్ చేసా. మీకు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి గ్యాలరీస్ ఉన్నాయి, చార్ట్స్ ఉన్నాయి, కంట్రోల్స్ ఉన్నాయి. వీటిని నేను కలర్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. గ్యాలరీస్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్‌లో సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అప్లై చేశాను. ఇక్కడ చూసారా? ఈ 3 మాత్రమే నాకు హైలైట్ అయినాయి. ఈ 3 మాత్రమే ఎందుకు హైలైట్ అయినాయి? నాకు సిమిలర్ ఫార్మాటింగ్ ఉంది. నాకు ఏ కలర్ కావాలి? రెడ్ కలర్ కావాలనుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ అప్లై చేశాను. మీకు సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ అర్థమైంది కదా! సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ షార్ట్‌కట్ కూడా కావాలా? మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్‌లో ఆల్ట్ కీ ప్రెస్ చేసి హెచ్ఎస్ఎల్ఎస్ అనేది ప్రెస్ చేయండి. ఏదైతే మనకి సిమిలర్ కంటెంట్ ఉందో అది హైలైట్ అయింది. క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.